రైతులకు అండగా నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలను సహించాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల హెచ్చరిక. రైతులకు అండగా నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా సహించబోమని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. బుధవారం యాలల మండల పరిధిలోని విశ్వనాథ్పూర్ గ్రామ సమీపంలో రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, కోడంగల్లో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం కోసం శివసాగర్ ప్రాజెక్టు ప్రాంతం నుండి ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. అయితే విశ్వనాథ్పూర్ గ్రామ సమీపంలోని కాక్రవేణి నది నుండి ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా ఊరుకునేదే లేదని, రైతుల సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, రైతుల సమస్యల పరిష్కారం కోసం అండగా నిలుస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని పేర్కొన్నారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తే సహించేదే లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాలల సర్పంచ్ సిహెచ్ శివయ్య, ఉప సర్పంచ్ శోభా నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యాలల గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అక్రమ ఇసుక రవాణా గురించి మేము రైతులందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దానికి వివరణ ఇవ్వడానికి మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అక్రమ ఇసుక రవాణా ఆపడం గురించి మేము ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్రమ ఇసుక రవాణా గురించి ఎందుకంటున్నామంటే, ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల దృష్టి గతంలో మాట్లాడి మా చేను వరకు బాట వేసుకోండి, మా చేను పక్కల ఇసుక నింపుకోండి అని చెప్పింది వాళ్ళే. మరి వాళ్ళు చెప్పిన విధంగా కాంట్రాక్టర్తో కుమ్మక్కయ్యి వాళ్ళు ఈరోజు బాట చెప్పడం జరిగింది. మరి అట్టి విషయము మరి విమర్శించే నాయకులకు తెలియదా అని నేను ఈ సభాముఖంగా నేను అడుగుతా ఉన్నా. మరి ఎవరో చేసిన పనికి ఎవరినో విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా. మరి ఈ వాగులో, కాక్రవేణి వాగులో ఇసుక తీయడం అంటే రైతు యొక్క గొంతు కొయ్యడం అని నేను ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో వాగులో ఉసుక ఉంటేనే మన అన్ని ఫిల్టర్ బోల్డర్ 30 ఫీట్ల బోల్డర్ వాగులో ఉసుక ఉంటే ఆ ఉసుక లోపల నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ నీళ్లు ఉంటేనే మన బోల్డర్ అన్ని నడుస్తాయి. సుమారుగా 100 ఎకరాలు ఈ నీటి మీద ఆధారపడి, ఈ వాగు మీద ఆధారపడి బతికే రైతులు అందరూ దాని మీదనే బతుకుతున్నారు. కాబట్టి ఈరోజు రైతులు ఎవ్వరు దీన్ని ఉపేక్షించరు. ఉసుక తీయడం అనేది, ఈ ఉసుక తీయడం అంటే మా గొంతులు కోసి మా బతుకు రోడ్ల పాలవుతుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి కొందరు అంటున్నారు ఇంచెలు ఇసుక తీసుకోకపోతే ఎవరికో లాభం వస్తుందని. ఎవరికి లాభం వస్తుందని నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. ఎవరికి వస్తుంది? పక్కలున్న రైతులకా? నీళ్లు పోయిన ఎండిపోయిన బోర్డు ఉన్న రైతులకు లాభం వస్తుందా? గవర్నమెంట్కు అవసరం ఉంటే శివసాగర్ లోపల పర్మిషన్ ఇచ్చారు, కానీ వాగులో ఉసుక తీయమని ఏ ప్రభుత్వం చెప్పలే, ఏ గవర్నమెంట్ చెప్పలే, ఏ పర్మిషన్స్ లేవు. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తులు నా సంగాయ టెంపుల్కి బాటేసుకోండి, నా చేను పక్కన ఉన్న ఉసుక నింపుకోపోండి అని చెప్పడం, ఆయన ఒక వ్యక్తి చెప్పడం ద్వారానే ఈ పని జరుగుతూ ఉన్నది. కానీ ఏ రాజకీయ నాయకులకు కానీ మన గవర్నమెంట్ కానీ ఈ జరుగుతున్న పరిణామానికి ఎలాంటి సంబంధం లేదని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. మరి ఇంకొక విషయం ఏంటంటే, వాగు లోపల బోర్డర్ వేస్తున్నారు. వాగు లోపల బోర్డర్ వేయడం ద్వారా చుట్టుపక్కల ఉన్న రైతులకు గ్రౌండ్ వాటర్ పడిపోవడం జరుగుతూ ఉంది. మరి ఆ వాగు లోపల ఉన్న రైతులు వాళ్ళు బతికితే మంచిదే, మీతో పాటు నీ సహచర రైతులు గిట అందరూ మంచిగా ఉండాలని కోరుకునే విధంగా మీరు గిట ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మీరు ఫిల్టర్ బోల్డర్ ఉన్నాయి కాబట్టి మీ చేను దగ్గర వేసుకొని మీరు వాగు లోపల బోల్డర్ అని తీసి వేరే రైతులకు సహకరించి వాళ్ళు గిట మీతో పాటు అందరు మంచిగా ఉండే విధంగా మీరందరూ తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. గతంలో మళ్ళీ ఇసుక ఇప్పుడు కట్టిన బ్రిడ్జి ఎంతుండే 1995 లోపల నేను 10th క్లాస్ చదివే సమయం లోపల ఈ బ్రిడ్జ్ ఎంత వరకు ఉందో ఈ బ్రిడ్జ్ లెవెల్ ఇసుక ఉండే ఈ బ్రిడ్జ్ లెవెల్ ఇసుక ఉండే. మరి అప్పుడు మేము 10th క్లాస్ అంటే ఇంచుమించు దరిదాపుగా 30 సంవత్సరాల కింద మాట. మరి అంత ఇసుక ఎక్కడ పోయింది? ఈ రోజు మేము ఇసుక ఆపుతున్నామని చెప్తున్న నాయకులు మరి ఆ రోజు నుంచి ఏం చేసిండ్రు? ఈ బ్రిడ్జ్ ఇష్టపల్లెకి వెళ్ళి వాగు వచ్చిందంటే యాలలకు ఒక వ్యక్తి రావాలంటే
వాగెలిసిన దగ్గర 2-3 రోజుల దగ్గర వచ్చే పరిస్థితి లేని పరిస్థితి. మరి ఉస్కాంత్ ఎక్కడ పోయింది? గతంలో మీరు అమ్ముకున్నారు కాబట్టే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితి రానికి కారణం మీరు, మేము కాదు. ఇప్పుడు వచ్చిన నాయకులు ఎవరు ఇసుక తీయమని చెప్పుకొచ్చారు ఈ రోజుల్లో. మరి అందుకనే మీరు గమనించాలి. గతం లోపల ఎన్నో టిప్పలు పెట్టి ఎన్నో ఇసుక రవాణా చేసిండ్రు కాబట్టి వాగు లోపల ఇసుక అడుగంటిపోయింది. ఈ ఉన్న ఇసుకనన్న కాపాడాలని చెప్పి ఇంత రైతులం అందరం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని అందరం ఖండిస్తూ ఉన్నాం. మరి గతం లోపల ఎన్నో పర్మిషన్స్ వచ్చినాయి. ఇందిరా మిల్లు కుసుకోకుండా ఒక ట్రాక్టర్ మీద కల్టివేటర్ మీద 4 సంచుల ఇసుక వేసుకోకపోతే 45 రూపాయల దండు కట్టిన పరిస్థితి ఈ రోజులో ఉన్నది. మరి అటువంటిది కొండైనప్పుడు మరి ఈ టిప్పలు ఇంత భారీ ఎత్తున పోతుంటే ఏం చేస్తున్నది యంత్రాంగం అని నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి అందుకనే చెప్తున్నాం, రైతుల పక్షాన మేమందరం దయచేసి వాగు లోపల ఎలాంటి ఇసుక తీయడానికి మేము అంగీకరించము. ఎందుకంటే మేము బతికేదే వాగు మీద. వాగులో నీళ్లుంటే మా బోర్లు నడిస్తే పంట వండుతుంది. ఆ పంటనోపాధితో జీవనోపాధి గడుస్తుంది. కాబట్టి మీరు దయచేసి ఇకనైనా ఈ ఉసుక ఆపడం మీరు చేయాలని కోరుకుంటూ, మరి ఈ రోడ్డు మీ గుడికాడికి కావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. మేము నీ గుడికి రోడ్డు కావాలంటే 10 లక్షల 20 లక్షల అని మా పెద్దల ద్వారా తీసుకెళ్లి ఎమ్మెల్యే గారికి వివరించి, సార్ ఇక్కడ మాకు రోడ్డు కావాలి, గుడికి ఇబ్బంది కలుగుతుంది సార్ అని చెప్పి మేము ప్రభుత్వం ద్వారా రోడ్ వేసే ప్రయత్నం చేపిస్తాం. కాబట్టి మీరు ఇటువంటి పనులు చేసి నీకు ఏ అధికారం లేదు ఇసుక తీసుకోపోమనడానికి. నీకు రోడ్డు కావాలి కదా, ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే ఉంది, వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లి నీవు రోడ్డు ఏర్పాటు చేసుకోవాలి తప్ప ఇటువంటి పనులు మానుకొని మరి రైతులందరి లోపల విషయాలు నింపి మీరు చేసే విధంగా చేయరాదని కోరుకుంటూ, మరి ఇదో మరొక్కసారి ఇక్కడ వెళ్ళి ఇసుక తీసుకోపోనియమని రైతుల పక్షాన్ని అందరి తరఫున చెప్పుకుంటూ ధన్యవాదాలు. ఇన్నేమో జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకొని కొందరు నాయకులు రైతులని మభ్యపెట్టే విధంగా వాళ్ళు ప్రవర్తించే విధానం గురించి వాస్తవాలు తెలియజేయాలని ఈరోజు మేము ఇక్కడ సమావేశం అయినాం. గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి. ఆ రోజు రైతుల గురించి, రైతు సంక్షేమం గురించే ప్రభుత్వం పనిచేసింది. ఈరోజు కూడా రైతుల గురించే ప్రభుత్వం పనిచేస్తుంది. కొన్ని సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక అవసరం కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు కోడంగల్లో 2వ తిరుపతిగా అభివృద్ధి పరచాలని 100 కోట్లతో అక్కడ ఆలయం పునర్నిర్మాణం చేస్తున్నారు. కొందరు ప్రతి ఒక్కరూ తిరుపతి పోలేరు కాబట్టి వృద్ధులు, వికలాంగులు, చిన్నారులు మరియు అంత దూరం పోయి దర్శనం చేసుకోవాలని పరిస్థితులు ఉన్నారు. దానికి ఆలోచన చేసి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గుడికి ఇక అభివృద్ధి పరచాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడ కొడంగల్లో దాన్ని ప్రారంభించారు. దీనికి ఉసుక అవసరమై ఎక్కడ ఉంది ఉసుక అని మైనింగ్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని సంప్రదించడం జరిగింది. వాళ్ళు అక్కడక్కడ పరిశోధన చేసి విచారణ చేసి దగ్గరగా ఈ శివసాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది, దాంట్లో 10-20 సంవత్సరాల నుంచి ఇసుక మెటల్ వేసింది, నీటి యొక్క నిల్వ తగ్గిపోయింది, ఇక్కడ నుంచి ఇసుక తీస్తే నీటి నిల్వ పెరుగుతుంది, దానివల్ల సంక్షేమం అభివృద్ధి 2 విధాలుగా మనకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్దేశించిన రేటు ప్రకారం కాంట్రాక్టర్ చెల్లించి ముందస్తుగా చెల్లించి అక్కడ ఇసుక తీసుకోవడం జరిగింది. దానివల్ల రైతులకు మేలు చేసే విధంగా భూగర్భ జలాలు అభివృద్ధి చెంది మరియు మన గుజరాత్ సోదరులు మత్స్య సంపదను పెంచి వారి యొక్క అభివృద్ధి గురించి కూడా ఆలోచన చేసి ఈరోజు శివసాగర్ నుంచి ఇసుకకు అనుమతి ఇవ్వడం జరిగింది. అది కూడా ఉట్టిగా కాదు, ప్రభుత్వం నిర్దేశించిన రేటు ప్రకారం కాంట్రాక్టర్ చెల్లించి ఆ గుడికి సంబంధించిన పనికి మాత్రమే తీసుకెళ్ళేటు, కానీ వేరే విధంగా ప్రైవేటు వ్యక్తులకు ఉసుక అమ్మలేదని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను. అన్ని విధాల ముఖ్యమంత్రి గారు, మన స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు
కొండరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుకని ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే తీసుకెళ్తున్నాం. కానీ అక్రమ ఇసుక రవాణా కాదు ఇది. మేము రైతుల పక్షాన ఉన్నాం. రైతులు మీరే మాకు ముఖ్యం. తద్వారా ఈరోజు కొందరు నాయకులు రైతులను మభ్యపెట్టి రైతులను మిస్గైడ్ చేసే విధంగా మాట్లాడారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధంగా మీరు దొంగలై మమ్మల్ని దొంగలంటున్నారు. దొంగ అన్న సందేశం ఉంది. ఆ విధంగా చేయడం మేము ముఖ్యం కాదు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మీరు మీ మాయ మాటలకు, మోసం మాటలకు ఎవరు మోసపోరు. మీది కాలం చెల్లింది. ఇకనైనా మీరు ఉన్నతంగా మేల్కొండి. మరి ఈ విధంగా రైతులకు ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాం. వారి సంక్షేమం గురించి మేము ఎప్పుడు కూడా ఆలోచన చేసి ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు ధాన్యం మన డెవలప్మెంట్లో పంజాబ్ గవర్నమెంట్ కన్నా ఇక్కడ అధిక దిగుబడి వచ్చింది. పంజాబ్ రాష్ట్రంలో అధిక దిగుబడి ఉంది. అది అధిగమించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధిక దిగుబడి, ధాన్యం దిగుబడి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మరి 8 లక్షల టన్నులకు ఉన్నది. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 8 లక్షల టన్నులకు ఉన్నది. అది కూడా సీఎంఆర్ ప్రభుత్వం ఉద్దేశించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి బియ్యం అప్పగించడానికి రైస్ బిల్లులని వాళ్ళు పెంచి పోషించారు. వాళ్లకు అసలు ధాన్యం అమ్ముకొని, బియ్యం అమ్ముకొని, ప్రైవేట్ అమ్ముకొని ప్రభుత్వానికి బాధ్యపడ్డారు. అది అంతా కాంగ్రెస్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి శాఖను సమీక్షించి ఈరోజు మనకు కొన్ని వేల కోట్లు ఈరోజు రైస్ మిల్లులు బాధ్యపడ్డారు ప్రభుత్వానికి. మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన శాఖ పరంగా మొత్తం విచారణ చేసి మొత్తం 50% మిల్లులు ఈరోజు ప్రభుత్వానికి బాధ్యపడ్డారు. అవన్నీ రికవరీ ఎవరి పైసలవి? ప్రజల పైసలవి. వేల కోట్లు దండుకున్నారు, వేల కోట్లు ఎన్కేసుకున్నారు. అవన్నీ కక్కించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన ప్రభుత్వం వాళ్ళకు డిఫాల్టర్ పెట్టింది. వాళ్ళు ఒక్కొక్క రైస్ మీద డిఫాల్ట్ పెట్టింది. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదో ప్రభుత్వం మీద మీరు ధాన్యం కొంటలేరు అని దుష్ప్రచారం చేస్తున్నారు. అది తప్పది. మీరు ప్రభుత్వం చెల్లించవలసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం సరఫరా చేయకుండా మీరు బయట అమ్ముకొని ఆ పైసల్ని మీరు సొంతగా మీరు దోచుకున్నారు. ఆ దోచుకున్న డబ్బుని ప్రభుత్వం మొత్తం రికవరీ చేస్తున్నది. వాళ్ళ మీద చట్టపరంగా వాళ్ళకు నోటీసు పంపి వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని ఆస్తులు జప్తీ చేసి ఆ ప్రభుత్వ పైసలు ఏమో